నమస్తే 99 టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వందే మాతరం ఈ రెండు పదాలు వందే మాతరం ఈ రెండు పదాలు వినగానే మనసులో ఒక తెలియని ఉద్వేగం కలుగుతుంది. మన కళ్ళ ముందు భారతదేశం కనిపిస్తుంది. పచ్చని పొలాలు, నదులు, పర్వతాలు, భిన్నమైనటువంటి భాషలు, కోట్లాది మంది ప్రజలు, ఇవన్నీ కలిపి ఒక మహత్తర మాతృ రూపం మన మనసులో నిలుస్తుంది. కానీ చాలామందికి తెలియదు, వందే మాతరం అంటే సాధారణంగా వినే సుజలాం సుఫలాం అనే మొదటి భాగమే. కానీ అసలు వందే మాతరం, పూర్తి వందే మాతరంలో ఏముంది, దాని భావం ఏంటి, అది పూర్తిగా సంస్కృతంలో రాశారా లేదా బెంగాలీలో ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే వందే మాతరం గొప్పతనం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరి 6వ తేదీన ఒక అధికారిక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం వందే మాతరం అధికారిక రూపం మొత్తం 6 చరణాలతో ఉంటుంది. అంటే అది ఆలపించేటప్పుడు సుమారు 3 నిమిషాల 10 సెకండ్లలో అయిపోతుంది. వందే మాతరం అంటే ఏమిటి? వందే వందనం చేస్తున్నాను అంటే నమస్కరిస్తున్నాను. మాతరం అంటే మా తల్లికి, మాతృమూర్తికి, ఓ మాతృభూమి నీకు వందనం, ఓ భరతమాత నీకు నమస్కారం. ఇది స్థూలంగా అర్థం. ఇక్కడ మాతరం అంటే కేవలం ఒక వ్యక్తిగతంగా తల్లిని ఉద్దేశించి కాదు, దేశాన్ని మాతృమూర్తిగా భావించి ఆమె నేల, నీరు, పంటలు, ప్రకృతి, ప్రజల శక్తి, జ్ఞానం, ధర్మం, సంపద, వీటి అన్నింటి యొక్క మాతృరూపకంగా దర్శించడమే ఈ గీతంలో ఉన్నటువంటి ప్రధాన భావం. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, వందే మాత్రం పూర్తిగా సంస్కృతంలో రాసిన గీతమా? కాదు. పోనీ పూర్తిగా బెంగాలీలో రాశారా? కాదు. మనం ఎక్కువగా పాడే మొదటి 2 చరణాలు ప్రధానంగా సంస్కృత పద సంపదతో నిర్మించారు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అని వినగానే సంస్కృత గీతంగా అనిపిస్తుంది. అందుకే శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్ల కుసుమిత ధ్రుమదళ శోభిని సుహాసినిం సుమధుర భాషిణిం అనే భాగం కూడా చాలా బలంగా సంస్కృత పదాలతోనే ఉంటుంది. కానీ తర్వాత చరణాలకు వచ్చేసరికి బెంగాలీ భాష చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు కే బోలే మాతుమి, అబలే అంటే అమ్మా నీవు బలహీనురాలివని ఎవరన్నారు? ఇక్కడ కే బోలే తుమి వంటి పదాలు బెంగాలీ. అలాగే తుమి విద్య, తుమి ధర్మ, తుమి హృది, తుమి మర్మ అనే పంక్తుల్లో తుమి బెంగాలీ కాగా విద్య, ధర్మ, హృది, మర్మ అన్నీ సంస్కృత మూల పదాలు. అంటే ఒక గీతంలో బెంగాలీ వాక్య నిర్మాణం, సంస్కృత పద సంపద అద్భుతంగా కలిసిపోయాయి. అందుకనే వందే మాతరం గీతాన్ని సంస్కృతం అని చెప్పలేం, పూర్తిగా సాధారణ బెంగాలీ అని కూడా చెప్పలేము. ఇది సంస్కృత ప్రభావం అత్యంత బలంగా ఉన్న సంస్కృతీకృత బెంగాలీ రూపం. అంటే సంస్కృతీకృత బెంగాలీ రూపం అని చెప్పాలంటే సంస్కృతం దీనికి గాంభీర్యాన్ని ఇచ్చింది, బెంగాలీ దీనికి హృదయాన్ని ఇచ్చింది. ఇక్కడే వందే మాతరం అనే పదాల అర్థం మళ్ళీ ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే, వందే అంటే వందనం చేస్తున్నాను, మాతరం అంటే మా తల్లికి, ఓ మాతృభూమి నీకు వందనం. ఇక్కడ తల్లి అంటే కేవలం ముందు చెప్పినట్టు ఒక వ్యక్తి కాదు, మనల్ని పోషించే నేల, మనకు నీరు ఇచ్చే నదులు, మన ఆకలి తీర్చే పంటలు, మన సంస్కృతి, మన భాషలు, మన జ్ఞానం, మన ప్రజల సమష్టి కృషి, ఇవన్నీ కలిపితేనే భరతమాత. మొదటి చరణంలో రచయిత బంకించంద్ర అంటే కవి బంకించంద్రుడు భరతమాతను ప్రకృతి స్వరూపంగా దర్శించాడు. ఇందులో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో చూడండి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. సుజలాం అంటే సమృద్ధిగా జల సంపద కలిగిన దేశం, సుఫలాం అంటే ఫల సంపదలతో నిండిన నేల, మలయజ శీతలాం చల్లని సుగంధభరితమైన గాలులతో మన మనసును పరవశింపచేసే భూమి, సస్యశ్యామలాం అంటే పచ్చని పంట పొలాలతో కళకళలాడే నేల. ఇక్కడ భారతదేశం ఒక రాజకీయ పటం కాదు, ఒక ప్రభుత్వం కాదు,
ఒక పాలన వ్యవస్థ కాదు. మనిషిని తన ఒడిలో పెట్టుకుని పోషించే తల్లి. తర్వాతి చరణాల్లో భరతమాత మరింత అందమైనటువంటి రూపాన్ని పొందుతుంది. శుభ్రజ్యోత్స్నాం పులకితయామిని పుల్ల కుసుమిత ధ్రుమదళ శోభినిం సుహాసినిం సుమధుర భాషిణిం సుఖదాం వరదాం మాతరం. వెన్నెలలో మెరిసే రాత్రులు, పూలతో నిండిన చెట్లు, పచ్చని ప్రకృతి, చిరునవ్వుతో కనిపించే తల్లి, మధురంగా మాట్లాడే ప్రజలు. ఇక్కడ ప్రత్యేకంగా సుమధుర భాషిణిం అనే పదాన్ని గమనించాలి. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, హిందీ, మరాఠీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, ఇంకా మరెన్నో భాషలు. కానీ కవి దృష్టిలో ఇవన్నీ భరతమాత పలికే విభిన్న మధుర స్వరాలుగా చూడాలి. భాషలు వేరు కావచ్చు, కానీ మాతృమూర్తి ఒక్కరే. తర్వాతి గీతం ఒకసారి చూద్దాం. ప్రకృతి సౌందర్యం నుంచి ప్రజాశక్తి వైపు తిరుగుతుంది. కోటి కోటి కంఠ అంటే కోట్లాది గొంతులు ఒక్కసారి నినదిస్తే ఎంతటి శక్తి ఉద్భవిస్తుంది. కోట్లాది చేతులు ఒక లక్ష్యంతో ముందుకు వస్తే ఆ శక్తిని ఎవరు ఆపగలుగుతారు? అక్కడే వస్తుంది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. కే బోలే మాతుమి అబలే అంటే, అమ్మా నీవు బలహీనురాలివని ఎవరన్నారు? మన దేశం బలహీనమా? కాదు. ఎందుకంటే దేశం అంటే కేవలం భూమి కాదు, దేశం అంటే ప్రజలు కాదు. కోట్లాది ప్రజలు, చేతులు, నేల అన్నీ కలిస్తేనే ఆ శక్తి. కోట్లాది గొంతులు కలిస్తే అది చైతన్యం. కోట్లాది హృదయాలు కలిస్తే ఒక లక్ష్యంతో అది స్పందిస్తూ ఉంటే అది జాతి. అందుకే భారత జాతి బహుబలధారిణి, అపారమైన శక్తి ధరించిన తల్లి. తర్వాతి చరణం ఇంకా లోతైంది. తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణః శరీరే. అమ్మా నీవే మా విద్య, నీవే మా ధర్మం, నీవే మా హృదయం, నీవే మా జీవిత అంతరార్థం. మా శరీరంలో ప్రవహించే ప్రాణం నీవే, మా భుజాలలో ఉన్న శక్తి నీవే, మా హృదయంలో ఉన్న భక్తి నీవే. ఇక్కడ దేశభక్తి ఒక నినాదం నుంచి ఒక జీవన తత్వంగా మారుతుంది. దేశం నా బయట లేదు, దేశం నాలో ఉంది, నా భాషలో ఉంది, నా విద్యలో ఉంది, నా పనిలో ఉంది, నా బాధ్యతలో ఉంది, నా నిజాయితీలో ఉంది. తర్వాత భరతమాతను దివ్యశక్తుల సమాహారంగా కవి దర్శిస్తాడు. అంటే త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి అంటే కమలా వాణిం విద్యాదాయిని. భారత భూమిలో 3 మహాశక్తులను చూస్తున్నాను. దుర్గ శక్తికి ప్రతీక, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం. లక్ష్మి సంపదకు ప్రతీక, సమృద్ధి, అభివృద్ధి. సరస్వతి జ్ఞానానికి ప్రతీక, విద్య, విజ్ఞానం, సాహిత్యం, ఆలోచన. అంటే ఒక గొప్ప దేశానికి కేవలం బలం ఉంటే సరిపోదు. బలంతో పాటు సంపద ఉండాలి, సంపదతో పాటు జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో పాటు ధర్మం ఉండాలి. శక్తి, సంపద, జ్ఞానం ఈ 3 కలిసిన రూపమే భరతమాత. చివరి చరణంలో కవి మళ్ళీ మనల్ని భూమాత దగ్గరకు తీసుకెళ్తాడు. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం అంటే పచ్చదనంతో నిండిన తల్లి, నిర్మలమైన తల్లి, చిరునవ్వుతో కనిపించే తల్లి, ప్రకృతి సంపదతో అలంకరించబడిన తల్లి. ధరణీం అంటే మనల్ని పోషించే తల్లి. మనిషి ఎంత గొప్పవాడైనా చివరికి నిలబడేది ఈ నేల మీదే. మనం తినే అన్నం ఈ నేల నుంచే వస్తుంది, మనం తాగే నీరు ఈ ప్రకృతి నుంచే వస్తుంది, మన జీవితం మొత్తం ఈ భూమితో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ నేల కేవలం భూమి కాదు, తల్లి. వందే మాతర స్వాతంత్ర ఉద్యమంలో ఎందుకు అంతటి శక్తివంతమైన నినాదంగా మారిందో ఇప్పుడు మీకు బహుశా అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే అది ఈ దేశాన్ని ఒక రాజుతో పోల్చలేదు, ఒక ప్రభుత్వంతో పోల్చలేదు, ఈ దేశాన్ని తల్లిగా చూసింది. ఇది భారతీయుల యొక్క గొప్పతనం. పాలకులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, రాజకీయాలు మారచ్చు, కానీ తల్లికి ఉన్న బంధం మారదు.
అందుకే ఒక స్వాతంత్ర సమరయోధుడు వందే మాతరం అని పలికినప్పుడు అతను కేవలం 2 పదాలను పలకలేదు. అతను ప్రకటించింది, ఈ దేశం నా తల్లి, ఈ తల్లి కోసం నేను నిలబడ్డాను, ఈ తల్లి కోసం నేను పోరాడతాను, అవసరమైతే త్యాగం చేస్తాను. అందుకే వందే మాతరం ఒక గీతం నుంచి ఒక నినాదంగా, ఒక నినాదం నుంచి ఒక ఉద్యమంగా, ఒక ఉద్యమం నుంచి ఒక జాతీయ చైతన్యంగా మారింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దేశం నాది, నేను ఈ దేశం వాడిని అనే ఒక ఆత్మీయ అనుబంధానికి వందనం చేసింది. మన భాషలు వేరు కావచ్చు, మన ప్రాంతాలు వేరు కావచ్చు, మన సంప్రదాయాలు వేరు కావచ్చు, మన రాజకీయ అభిప్రాయాలు వేరైనా మన అందరిలోని తన ఒడిలో మోసే తల్లి ఒక్కతే, ఆమె భరతమాత. అందుకే మనసారా పలుకుదాం, సుజలాం సుఫలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం. మనకు జీవితం ఇచ్చిన ఈ నేలకు, మనకు గుర్తింపు ఇచ్చిన ఈ దేశానికి, మన భవిష్యత్తును మోసే ఈ మాతృభూమికి హృదయపూర్వకంగా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అని చెప్పని నినదిద్దాం, భారతీయులుగా గర్విద్దాం. జై హింద్.